హాయ్ ఫ్రెండ్స్, అవినాష్ తివారీ, తమన్నా, జిమ్మీ షేర్గిల్ ప్రధాన పాత్రలు పోషించిన నీరజ్ పాండే దర్శకత్వం వహించిన సికందర్ కా ముకద్దర్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముంబైలో ఒక వజ్రాల ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్లో ముందుగా దొంగతనం జరగబోతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వచ్చి అక్కడ ఉన్న 4 దుండగుల్ని కాల్ చేస్తారు. ఆ తర్వాత అంతా మామూలుగా ఉంది, హ్యాపీగా ఉంది అనుకునే లోపు 60 కోట్ల విలువ చేసే 5 ఎర్రటి వజ్రాలు పోతాయి. ఆ వజ్రాలను దొంగతనం చేసింది 3 అని అక్కడికి వచ్చిన జస్విందర్ అనే పోలీస్ ఆఫీసర్ తేలుస్తాడు. ఈ జస్విందర్ ఆ 3 అనుమానించి వాళ్ళని హింసించి అన్నీ చేసేసరికి అతని ఇన్స్టింక్ట్ చెప్పింది కరెక్ట్ అని అతను ఫీల్ అవుతాడు. ఆ 3 హింసిస్తాడు. అయితే 3 బయటపడరు. ఆ 3లో సికందర్ అనే వ్యక్తి తల్లితో చాలా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి చివరికి ఫ్రెండ్ సాయంతో అబుదాబి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అయితే 15 ఏళ్ల తర్వాత జస్విందర్ జీవితం బార్కే పరిమితం అయిపోతుంది. భార్య విడాకులు ఇస్తుంది, జాబ్ పోతుంది. అప్పుడు ఫోన్ చేసి సికందర్కి క్షమాపణలు చెప్తాడు. అతను చేసిన తప్పని ఫీల్ అవుతాడు. అయితే సికందర్ ఎదురుగా తన ముందు తల వంచి క్షమాపణ చెప్పాలని కోరుకుంటాడు. దాంతో సికందర్ని ఇండియాకి రమ్మంటాడు జస్విందర్. ఇండియాకి వచ్చిన సికందర్కి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలన్నీ బయటపెడతాడు జస్విందర్. ఆ నిజాలు ఏంటి, అసలు ఆ వజ్రాలు ఏమయ్యాయి, ఎవరు దొంగతనం చేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా నీరజ్ పాండే ముందు సినిమా లాగే ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో సాగుతుంది. అయితే ముందుగానే మనకి విలన్ ఎవరో, దొంగతనం చేసింది ఎవరో మనం గ్రహించవచ్చు. ఆ దొంగతనం చేసిన విధానాన్ని కూడా అంత లాజిక్గా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సుత్తి పెట్టి ఆ వజ్రాల బాక్స్ని పగలగొడుతున్నప్పుడు ఎవ్వరూ చూడరా, కనీసం ఇటువంటివి అంత గొప్పగా చూపించలేదు. అయితే ప్రతి పాత్ర అద్భుతంగా పోషించారు నటీనటులు. తమన్నా పాత్ర పెదాలకి లిప్స్టిక్ లేకుండా సినిమా అంతా నటించడం విశేషం. అవినాష్ తివారీ అద్భుతంగా చేశాడు అతని పాత్రని. అతని పాత్రలో కూడా 2 షేడ్లు ఉంటాయి. అలాగే సికందర్ పాత్రకి అతనే కరెక్ట్ అనిపిస్తాడు. ఇక జస్విందర్ పాత్రలో జిమ్మీ షేర్గిల్ 2 షేడ్లను పాత్ర చేశాడు. 15 ఏళ్ళు ముందు, 15 ఏళ్ళ తర్వాత అద్భుతంగా పోషించాడు ఆ పాత్రని. మిగిలిన అన్ని పాత్రలు కూడా బాగానే ఉంటాయి. తబస్సం పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు నీరజ్ పాండే దొంగతనం చేసింది ఎవరో మనల్ని సగంలోనే కనుక్కునేలా చేసి ఆ దొంగ దొరికిన విధానాన్ని అద్భుతంగా చూపిస్తాడు. అక్కడ శబాష్ అనిపించుకుంటాడు. నీరజ్ పాండే తీసిన అన్ని క్రిమినల్ థ్రిల్లర్స్, పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ లాగే ఇది కూడా బాగుంటుంది. ఖచ్చితంగా చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక పాటే ఉంది. ఆ ఒక్క పాట కూడా బాగుంటుంది. టెక్నికల్గా చాలా బాగుంది. క్లైమాక్స్ని మధ్యలో వదిలేసి సినిమాని ముగించడం అస్సలు బాగోలేని విషయం. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?